సివిల్ స్కోర్ అనేది పరిగణలోకి తీసుకోకుండా మనము లోన్స్ ఇస్తున్నాం. మూడో బెనిఫిట్, కట్టే వ్యక్తులకి మనం 2.5 రెట్లు లోన్ ఇస్తున్నాం. ప్రైవేట్ ఎంప్లాయీస్ వీళ్ళకైతే, గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే 6 times దాకా ఇస్తున్నాం. అండ్ డైలీ కట్టుకునే వాళ్ళకి కూడా మనం లోన్ ఇస్తున్నాం. బెనిఫిట్ చెప్పడం జరిగింది. ఇప్పుడు నాలుగో బెనిఫిట్ ఏంటంటే, మన దగ్గర 500 కానీ 1000 కానీ 2000 కానీ ఎంత ఆర్డీ కట్టుకున్నా వాళ్ళకి ఫ్రీ ఇన్సూరెన్స్ ఉంటుందండి. ఫ్రీ ఇన్సూరెన్స్. వీళ్ళు రెగ్యులర్గా ఎంత అమౌంట్ అయినా పర్లేదు, 6 నెలలు రెగ్యులర్గా కట్టుకుంటా ఉంటే 6 నెలల తర్వాత నుంచి 2 లక్షల రూపాయల ఫ్రీ ఇన్సూరెన్స్ 7 సంవత్సరాల కాలం పాటు వాళ్ళకి ఉంటుంది. అంటే ఇది యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్. యాక్సిడెంటల్గా వాళ్ళకి ఏదైనా జరిగి, యాక్సిడెంట్ ఉంది కాబట్టి యాక్సిడెంటల్గా ఏదైనా జరిగి చనిపోతే వాళ్ళకి ఎంత ఇస్తారంటే సంస్థ, మన సంస్థ ₹1 కూడా తీసుకోకుండా మనము ఈ 7 సంవత్సరాల ఇన్సూరెన్స్ ఫ్రీగా చేస్తాం కస్టమర్. ఒక తన అన్నాడు, సార్ యాక్సిడెంట్ ఇన్సూరెన్సే కదా నేను ఉన్నానండి, నేను ఏదైనా కష్టం చేసిన వారికి సార్. జస్ట్ కేరళ ఎగ్జాంపుల్ చెప్తాను. కేరళలో ఘాట్ రోడ్ ఐడియా ఉందండి. కేరళలో మల్పు రోడ్డు, ఘాట్ రోడ్ ఎక్కువ శ్రీశైలం అంటే ఇంకా చాలా ఎక్కువ ఘాట్. యాక్సిడెంట్స్లో చనిపోయే వాళ్ళు చాలా ఎక్కువగా ఉంటారు. కేరళలో పరిస్థితి ఏంటంటే, ఇంటి పెద్ద ఎవరైతే ఉన్నారో, ఇంటికి డబ్బు తెచ్చే వ్యక్తి ఉన్నాడో, ఇంకా ఇంటి పెద్ద ఎవరైతే ఉన్నారో, డబ్బు సంపాదించుకొచ్చే వ్యక్తి ఉన్నాడో, అతను యాక్సిడెంట్తో ఏదైనా జరిగి చనిపోతే వాళ్ళ ఇంటికి ఏదైనా మళ్ళీ డబ్బు వస్తుంది. తెచ్చే వ్యక్తి లేకపోతే వాళ్ళ ఇంటికి ఏమైనా డబ్బు వచ్చే అవకాశం ఉందా? ₹100 కూడా ఎక్కువే కదండి వాళ్ళకి. ఒక 100, 2000 అంటే కొద్దిమంది ఫైనాన్షియల్గా సెట్ అయిన చాలా తక్కువ మంది ఉంటారు. ఇంటి పెద్ద చనిపోయినప్పుడు వాళ్ళకి ఇంటికి డబ్బు ఎట్లా వస్తుంది? సో వాళ్ళకి ఒక 1000, 2000 అనేది కూడా చాలా ఎక్కువ. అయితే కేరళలో ఏం చేస్తారంటే, అప్పుడు ఎక్కడ కూడా కేరళలో బెగ్గర్స్ ఉండరు, వాళ్ళు అడుక్కోలేక, ఇటు సంపాదించుకోలేక ఇంటి పెద్ద చచ్చిపోతే చాలామంది సూసైడ్ చేసుకొని చనిపోయారు. మరి అటువంటి వ్యక్తులకి మనం ఒక 2 లక్షల రూపాయలు ఇచ్చి వాళ్ళకు ఒక చిన్న షాపు ఏదో బంక్లో పెట్టిస్తే వాళ్ళు బతకలేరండి, సూసైడ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుందా? సో ఇది గొప్ప విషయమే కాదా? సో సంస్థ ఫ్రీగా ఒక అదే 2 లక్షల ఇన్సూరెన్స్ బయట ఏదైనా ఇన్సూరెన్స్ సెక్టార్లో మనం చేసుకోవాలంటే మినిమం 4000 నుంచి 5000 పైన ఉంటుంది. మరి సంస్థ మనకి ఫ్రీగా ఇస్తుంది. ప్లస్ ఎవరైనా యాక్సిడెంట్గా చనిపోయారు, మనకి ఇన్ఫార్మ్ జరిగాక వితిన్ 2 అవర్స్లో వాళ్ళ కుటుంబానికి నామినీ ఉంటుంది. బాండ్లో ప్రతి దాంట్లో నామినీ ఉంటుంది. ఇతనికి పిల్లి రవిసుందర్, సునీత తగిలి, ఎవరైతుందో ఏమో సునీత. సో నామినీ అనేది క్లియర్గా ఉంటుంది, ఈ బాండ్లో క్లియర్గా ఉంటుంది. ఈ నామినీకి మనము 2 లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. గొప్ప విషయం కాదండి. సో ఇలాంటి బెనిఫిట్స్, చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఓకేనా?